హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 914కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. మొదటి న్యూస్ చూస్తే మనకి స్పోటిఫై మొబైల్ యాప్కి ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చింది. ఆల్రెడీ చూస్తే ఈ స్పోటిఫై యాప్లో మొత్తం 50 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తం 12 లాంగ్వేజెస్ అయితే కలిపిందనమాట. ఇప్పుడు టోటల్ చూస్తే 62 లాంగ్వేజెస్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. మొత్తం చూస్తే ఇండియాలో కావాల్సిన అన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు మనకి స్పోటిఫైలో అయితే అవైలబుల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ తెలుగు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్లో ఇప్పుడు చాలా ఫీచర్స్ అయితే వాట్సాప్ టెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో వచ్చరికి మనకి వాయిస్ మెసేజ్ ఎవరైనా మనం పంపిస్తే ఆ వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ మీద ఇప్పుడు టెస్ట్ చేస్తున్నట్టు వస్తుంది. ఆల్రెడీ మనకి యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ని మనం కావాలంటే స్పీడ్ చేసుకోవచ్చు, లేదంటే స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అదే రకంగా ఇప్పుడు పై నుంచి మనం వాట్సాప్లో ఏదైనా వాయిస్ మెసేజ్ వస్తే దాన్ని కావాలంటే మనం స్పీడ్గా వినాలంటే స్పీడ్గా వినొచ్చు, ఒకవేళ అర్థం కాకపోతే స్లో చేసి కూడా వినొచ్చు అనమాట. ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు వాట్సాప్ టెస్ట్ అయితే చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు మనం రూట్ని డ్రా చేసుకునే ఫీచర్ని ఇప్పుడు గూగుల్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనకి గూగుల్ మ్యాప్లో చూపించే రూట్లు కాకుండా కొత్త రూట్లు ఉంటాయి, అలాగే క్లోజ్ అయిన రూట్లు కూడా ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్లో ఉంటూ ఉంటాయి కదా. ఇలాంటి వాటిని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అంటే యూజర్స్ను మనమే అయితే దీన్ని అలౌ ఇస్తుంది అనమాట గూగుల్ వచ్చేసరికి. ఏదైనా మన ఉండే ఏరియాలో కొత్తగా రోడ్డు ఇచ్చినా లేకపోతే కొత్త రూట్ ఏదైనా ఉన్నా సరే మీరు డ్రా చేసి దాన్ని అయితే గూగుల్కి సబ్మిట్ చేయొచ్చు. అలాగే మీరుండే ఏరియా అంటే ఆ ఏరియా నేమ్ ఏమైనా తప్పుగా ఉంటే వాటిని రీనేమ్ కూడా అయితే చేయొచ్చు. అలాగే క్లోజ్ అయిన ఏవైతే రోడ్లు ఉంటాయో ఆ రోడ్లు కూడా మీరు డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. ఇలాంటి యాక్సెస్ని అయితే ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ మనకి అందిస్తుంది. ద్వారా మనం గూగుల్ మ్యాప్స్లోని కొన్ని కరప్షన్స్ ఏమైతే ఉంటే దాన్ని కరెక్ట్ అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ఎప్పటికప్పుడు అనలైజ్ అయితే చేస్తూ ఉంటారు కదా. మొబైల్ మార్కెట్ని ఇయర్ టు ఇయర్. వీళ్ళు ఈ ఇయర్ మొబైల్ మార్కెట్ అనేది 5.5% గ్రోత్ అనేది పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఐడీసీ అయితే చెప్తుంది అనమాట. టోటల్ వాల్యూమ్లో కనుక చూస్తే 5G మొబైల్స్ 40% ఉంటాయని చెప్పేసి అయితే ఐడీసీ చెప్తుంది అనమాట. ఇంకా మనకి 5G పూర్తి స్థాయిలో అయితే రాలేదు. పూర్తి స్థాయిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రావాలి అనుకుంటే ఇంకో సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయితే పట్టే అవకాశం అయితే ఉంది. అప్పటికి ఈ గ్రోత్ ఇంకా పెరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X60 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు రీసెంట్గా చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ X60 Pro, X60 Pro Plus అని చెప్పేసి 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ఆ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచింగ్ సిద్ధం చేసినట్టు వస్తుంది. ఈ నెల 25వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో చూస్తే ఇక్కడ వీళ్ళు 3 మొబైల్స్ లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే వస్తుంది. అక్కడ X60 Pro, X60 Pro Plus అని లాంచ్ చేశారు కదా. ఇక్కడ వచ్చరికి X60ని కూడా లాంచ్ చేస్తారని చెప్పి అయితే ఇక్కడ న్యూస్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇందులో కెమెరాస్ వీళ్ళు వచ్చేసరికి జేస్ లెన్స్తో అయితే పార్ట్నర్షిప్ కలిసి అయితే తీసుకొచ్చారు. అలాగే ఈ మొబైల్లో వీళ్ళు 1080 ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇదే మొదటి మొబైల్ అనమాట, ఆ ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S9 అండ్ S9 Plus ఈ 2 మొబైల్స్కి మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇప్పుడు సామ్సంగ్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా S9 అండ్ S9 Plus ఈ 2 మొబైల్స్ ఏదో ఒక మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చి ఉంటుంది. అలాగే సామ్సంగ్ వచ్చేసరికి రీసెంట్గానే ఒక ప్రామిస్ అయితే చేసింది. ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఇకపై రాబోయే మొబైల్స్ కానీ వీళ్ళు 4 years అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి సామ్సంగ్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన టైం లైన్ అయితే వీళ్ళు విడుదల చేశారు. ఏ మొబైల్స్కి ఎప్పుడు ఇస్తారనే దాని మీద కాకుండా వీళ్ళు వచ్చేసరికి ఎలా ఇస్తారనే దాని మీద అయితే వీళ్ళు ఈ టైం లైన్ అయితే రిలీజ్ చేశారు అన్నమాట. మామూలుగా చూస్తే సెక్యూరిటీ అప్డేట్ అనేది ఎవ్రీ మంత్ మనకైతే ఇస్తూనే ఉంటుంది. అలాగే 2 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత 3rd year నుంచి మీకు వచ్చేసరికి సామ్సంగ్ ఎంతమంది కూడా చేసింది అదే పని, క్వార్టర్లీ అప్డేట్ అయితే ఇస్తుంది అనమాట. సెక్యూరిటీ అప్డేట్ అంటే సంవత్సరానికి మీరు 4 మాత్రమే అందుకుంటారు అప్డేట్స్. ఇకపై నుంచి ఇంకో సంవత్సరం పొడిగించింది కాబట్టి ఆ పొడిగించిన సంవత్సరానికి గాను మీకు వచ్చేసరికి 2 సార్లు మాత్రమే మీరు సంవత్సరంలో అప్డేట్స్ అయితే అందుకుంటారు. అంటే సెక్యూరిటీ ప్యాచ్ మీకు 6 monthsకి ఒకసారి వస్తుంది, ఒక సంవత్సరం మాత్రం 3 monthsకి ఒకసారి వస్తుంది. మిగిలిన 2 సంవత్సరాలు మాత్రం ఎవ్రీ మంత్ అప్డేట్ అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్ వస్తుంది. ఇది కాకుండా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది 2 సాఫ్ట్వేర్ అప్డేట్లు ఉండనే ఉంటాయి అనమాట. ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి దీనికి సంబంధించిన టైం లైన్ అయితే సామ్సంగ్ రివీల్ చేసింది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A52 ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నిన్నే లీక్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా. ఇదే మొబైల్ని వీళ్ళు కొన్ని మార్కెట్లో చూస్తే M62 పేరు మీద లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. మన ఇండియాలో కూడా M62 అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనం A52 ఏ స్పెసిఫికేషన్స్తో రాబోతుందో అదే స్పెసిఫికేషన్స్తో మనకి M52 కూడా ఇందే అవకాశం అయితే ఉంది. అయితే ఇంతకుముందు మన దగ్గర ఇక్కడ లాంచ్ చేసిన F62నే M62 పేరు మీద లాంచ్ చేస్తారని రూమర్స్ కూడా అయితే ఉన్నాయి. చూడాలి ఏ మొబైల్ని వీళ్ళు ఇండియాలో M62 పేరు మీద తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నాట్ మొబైల్కి రీసెంట్గానే Android 11 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ అప్డేట్ని వీళ్ళు పాజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీని మెయిన్ రీజన్ ఏంటంటే బగ్స్ అనమాట.
అనమాట. ఏం బగ్స్ అనేది వీలైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ప్రస్తుతానికి వచ్చేసరికి దీన్ని పాజ్ అయితే చేశారు. మనకున్న కొన్ని సమాచారాల ప్రకారం చూస్తే ఇందులో జీపీఎస్ ఏదైతే ఉందో అందులో ప్రాబ్లం, అలాగే బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో వీటిని వీళ్ళు ఫిక్స్ చేస్తూ నెక్స్ట్ ఈ అప్డేట్ని మళ్ళీ రిజ్యూమ్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ ఎవరైతే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ని అందుకున్నారో సో వీళ్ళకి వస్తారు ఒక చిన్న అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ ద్వారా ఈ ఇష్యూ అయితే ఫిక్స్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. మొత్తం వచ్చేసరికి వీళ్ళు 4 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఒప్పో ఫైండ్ ఎక్స్, ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ నియో, ఒప్పో ఫైండ్ ఎక్స్ లైట్ అని చెప్పేసి మొత్తం 4 మొబైల్స్ కరువా కాలం అని చెప్పేసి ఒప్పో అయితే లాంచ్ చేసేసింది. సో వీటిని వచ్చరికి చైనాలో లాంచ్ చేసింది. సో ప్రైజెస్ తెలిసిందిగా ఒప్పో అంటే ఎక్కువగానే పెడుతూ ఉంటుంది. అక్కడ ప్రైస్ చూస్తే 99,900 రూపాయల నుంచి 39,000 రూపాయల వరకు వీటి ప్రైజెస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్స్ మన ఇండియాలో కూడా ఖచ్చితంగా అయితే ఒప్పో తీసుకొస్తుంది. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఒప్పోకి అంత మార్కెట్ అయితే ఇండియాలో ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ తమ దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ 10 సంవత్సరాల నుంచి తనైతే వాళ్ళ దగ్గర వర్క్ అయితే చేస్తానంట. సో ఆ ఎంప్లాయీ మీద కేసు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే యాపిల్కి సంబంధించిన ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో, అంటే కంపెనీ చేసే ఏవైతే పనులు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలు అనేది వీళ్ళు మీడియా ఫ్రెండ్స్తో ఇతను షేర్ చేసుకున్నట్టుగా అయితే యాపిల్ చెప్తుందనమాట. సో దీనివల్ల వీళ్ళకి సంబంధించిన ఏవైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటివి ఉంటాయి వీసరికి బహిరంగం అవుతున్నాయని చెప్పేసి తన మీద కేసు పెట్టినట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ టీవీని లాంచ్ చేస్తుంది మన ఇండియాలో అని చెప్పేసి రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. ఈ నెల 17వ తారీఖున టీవీ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఇంతకుముందు ఒక టీజ్ కూడా అయితే చేశారు, ఎక్సెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వస్తున్న కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ టీవీ 4K ప్యానల్తో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఎక్స్ట్రా లార్జ్ అంటే వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన పెద్ద టీవీ ఏదైతే ఉందో 62 ఇంచెస్ ఏమో లాంచ్ చేశారు, 67 ఇంచెస్. దాన్ని ఏమైనా మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యూజర్స్కి వచ్చేసరికి ఒక కొత్త ఫీచర్ని అంటే బటన్ని యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు ఏదైనా జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని మీరు ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు కాపీ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంటుంది. సో అక్కడ నుంచి మీరు ఈ జీమెయిల్ని కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేసి అక్కడ నుంచి కూడా మీరు మెయిల్స్ అయితే పంపించుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ యూజర్స్కి జీమెయిల్ ద్వారా తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో లేజియన్ 2 మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఇది ఒక గేమింగ్ మొబైల్. వీళ్ళు లేజియన్ 1 తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లేజియన్ 2 దాని సక్సెస్ అని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో సరికి 110 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు లేజియన్ 1ని, సో అప్పుడు వచ్చరికి వీళ్ళు డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఈసారి కూడా వీళ్ళు డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్తోని మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ఛార్జింగ్ పోర్ట్లో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే మరో దాంట్లో సరికి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్ని మన ఇండియాలో తీసుకురావడం అయితే ఆపేసింది. వీళ్ళు పిక్సెల్ 3, పిక్సెల్ 3 XL తీసుకొచ్చారు. ఆ తర్వాత పిక్సెల్ 4 లాంచ్ అయిన తర్వాత వీళ్ళు ఇండియాకి అయితే ఇంకా మొబైల్స్ని తీసుకురావడం అయితే మానేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు పిక్సెల్ 5 అండ్ 5A కూడా అయితే తీసుకొస్తున్నారు. సో వీటిని కూడా ఇండియాలోకి తీసుకొస్తారా లేదనేది తెలియదు. కాకపోతే ఇప్పుడు గూగుల్ నుండి వస్తున్న ఒక సమాచారం ప్రకారం చూస్తే మన ఇండియాలో వీటికి సంబంధించిన ప్లాంట్స్ని అయితే పెట్టి ఇక్కడ కొన్ని పిక్సెల్ మొబైల్స్ని అయితే తయారు చేయబోతున్నట్టుగా ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీని ప్రకారం చూస్తే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ మళ్ళీ మన ఇండియాకి అయితే రాబోతున్నట్టు వస్తుంది. ప్రస్తుతానికి గూగుల్ పిక్సెల్ దగ్గర చూస్తే వీళ్ళు 5G వేరియంట్ మొబైల్స్ని తీసుకొస్తున్నారు, అలాగే LTE వేరియంట్ కూడా తీసుకొస్తున్నారు. ఇండియాలో చూస్తే ఇంకా 5G వేరియంట్ అనేది అంటే 5G అనేది ఇంకా అంత ఇంప్రూవ్ అయితే కాలేదు. సో ఈ టైంలో వీళ్ళు ఇక్కడ ఇంత రిస్క్ తీయడం అనవసరం అని చెప్పేసి వీళ్ళు 5G మొబైల్స్ అయితే తీసుకురావట్లేదు. బట్ ఇప్పుడు వీళ్ళు ఇండియాలో ఏదైతే చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో సో ఇక్కడ వచ్చరికి 5G మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, LTE వేరియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో కూడా ఫోల్డబుల్ మొబైల్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు మనకి వస్తున్న కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే జూన్ నెలలో ఈ ఫోల్డబుల్ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఒక రోలబుల్ మొబైల్ మీద కూడా అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు. అంటే దాని మీద కూడా వీళ్ళు ఇంతకుముందు పేటెంట్ తీసుకున్నారు, దానికి సంబంధించిన లీక్ కూడా మరి బయటకు వచ్చినాయి. బట్ అసలు ఆ మొబైల్ అయితే రాదు, ఓన్లీ ఫోల్డబుల్ మొబైల్ ఇక్కడ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న లీక్స్ ద్వారా అయితే. ఇక అలాగే ఒప్పో రెనో 10X జూమ్, అలాగే ఒప్పో రెనో 2F ఈ రెండు మొబైల్స్కి ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది ఇప్పుడు ఒప్పో రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా ఈ రెండు మొబైల్స్ ఏమైనా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి IQ Neo 5 ఈ మొబైల్ని వీళ్ళు ఈ నెల 16వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు, అంటే టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చరికి డిస్ప్లేని వీళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తోనూ 1000 Hz స్నాంపిల్ రేట్తో అయితే రాబోతుంది. సో అదే ఈ మొబైల్లో హైలైట్ అని చెప్పొచ్చు. దాన్ని వీళ్ళు ఆ స్మూత్నెస్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఇక్కడ ఈ ట్రయల్స్ని అయితే తీసుకొచ్చారు. దీంతో పాటు వీళ్ళు వచ్చరికి కొన్ని యాక్సరీస్ని కూడా అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ని వీళ్ళు గేమ్స్ని టార్గెట్ చేసి అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకొస్తున్న యాక్సరీస్ కూడా మనకి గేమ్స్ సంబంధిత యాక్సరీస్ అయితే కనిపిస్తున్నాయి.
సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే ఈ మధ్య మన వీడియో నోటిఫికేషన్స్ ఎవరికైతే చేరట్లేదు. సో అది ప్రెస్ చేశారనుకోండి, మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అంటే ప్రెస్ చేయకపోయినా సరే, సో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.